హలో ఫుడీస్, వెల్కమ్ టు ఐఎమ్ కిచెన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, మనం నోట్లో పెడితే కరిగిపోయే విధంగా మనం ఒక స్వీట్ని అయితే ఈరోజు తయారు చేస్తున్నాం. చాలా ఈజీ రెసిపీ అండి. అదేంటంటే మీరు చూస్తున్నారు కదా, గులాబ్ జామ్. మనం జనరల్గా గులాబ్ జామ్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఈ స్వీట్ అనేది నచ్చుతుంది. జనరల్గా మనకి ఫెస్టివల్స్లో, లేదంటే ఏదైనా పూజలో, లేదంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చాలా ఈజీగా మనం తయారు చేసేయచ్చు. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్లో షాప్ నుంచి డైరెక్ట్ గా మనకు దొరుకుతుంది. ప్రతి కిరాణా షాప్ లో దొరుకుతుంది గులాబ్ జామ్ పిండి. గులాబ్ జామ్ ని ప్యాకెట్ కట్ చేసుకుని అలా వేసేసాను. దానికి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి అలా మనం కలిపేసుకోవాలి. ఆ సాల్ట్ అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు. చాలా తక్కువ వాటర్ మాత్రమే పడుతుంది దీనికి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఎంత మనం బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్ గా వస్తాయి గులాబ్ జాములు. ముందే చాలా ఎక్కువ కలుపుకోవాలండి. కొంచెం కలుపుకోవటానికి ఒక 5 to 10 minutes అయితే పడుతుంది. అలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి అలా ఎంత సాఫ్ట్ అయిపోయిందో. దాన్ని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని ఫస్ట్ అయితే కొంచెం గట్టిగా ఒత్తుకొని చుట్టుకోవాలి, రౌండ్ బాల్ లాగా. చూడండి నేను ఎలా తర్వాత పైన సాఫ్ట్ గా అలా ఒత్తుకోవాలన్నమాట. అలా బాల్ వచ్చేయాలి. మనం అవి చుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. అది లూజ్ గా కనుక మనం చుట్టుకున్నామంటే అవి బద్దలైపోతుంటాయి. అందుకోసం కొంచెం ఫస్ట్ అయితే గట్టిగా ఒత్తుకొని తర్వాత అంతా సాఫ్ట్ చేసేసుకోవాలి. అలా మొత్తం అన్ని కూడా ముద్దంతా కూడా రౌండ్ బాల్స్ లాగా మనం చుట్టేసుకోవాలి. చాలా ఎక్సలెంట్ టేస్ట్ అండి ఇది. ఒకసారి తిన్నామంటే ఇంకా వదలకుండా తింటాము. మనం ఇంట్లో ఈజీగా చేసుకునే స్వీట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మెయిన్లీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పెడితే చాలా బాగుంటుంది. అలాగే ఫెస్టివల్స్ కి స్పెషల్ గా ఇంట్లో స్వీట్ తయారు చేసుకోవచ్చు. ఇలా అన్ని కూడా మొత్తం చేసేసుకున్నాం రౌండ్ బాల్స్ లాగా. ఇప్పుడు స్టవ్ పైన ఒక డీప్ ఫ్రై పాన్ పెట్టుకున్నాను, కళాయి. అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ ని పోసుకోవాలి. మొత్తం అవన్నీ కూడా డీప్ ఫ్రై చేయాలి, బాల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి, అంటే కొంచెం మీడియంలో హీట్ ఎక్కిన తర్వాత బాల్స్ ని అలా తీసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్ని ఒకేసారి వేసేయకూడదు, అంటుకుంటాయి. సో అన్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను. అవి ఫస్ట్ మనం చుట్టుకునేటప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, అవి ఫ్రై అవుతూ ఉంటే కొంచెం ఉబ్బుతాయి, కొంచెం పెద్దవిగానే వస్తాయి. సో మనం సైజ్ అయితే చూసుకోవాలి మనం చుట్టుకునేటప్పుడు. ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి. మేమైతే ఈ రెసిపీని దసరా స్పెషల్ గా చేసుకున్నామండి. దసరా రోజు చేసుకున్నాము. ఈ వీడియో దసరా నెక్స్ట్ డే వస్తుంది. మేము తిని బాగా ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీ అంతా కూడా. చూడండి అలా ఫ్రై అవుతున్నాయి. అలా ఫ్రై అవుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేయాలి మొత్తం అంతా కూడా. చూడండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. అలా ఫ్రై అవుతూ ఉంటే అలా పైకి తేలుతూ ఉంటాయి. అలా స్పూన్ పెట్టేసుకొని ఒకసారి అలా అటు ఇటు తిప్పుతూ అలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే మనకు వచ్చేయాలి పూర్తిగా. చూడండి ఎంత బాగా వచ్చాయో. మొత్తం అలా అంతా ఫ్రై అయిపోవాలి. మేము ఎక్కువ ఫెస్టివల్స్ కి చాలా ఎక్కువ చేసుకుంటాం ఇంట్లో.
చాలా బాగుంటాయి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ ఎండింగ్ వరకు వీడియోనైతే చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మీరు ట్రై చేయండి. ఇది మొత్తం అన్నీ కూడా అలా ఫ్రై అయిపోతూ ఉంటాయి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తున్నాయి. అలా అన్నీ వచ్చేసినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం పాకం తీసుకోవటానికి ఒక పాన్ అయితే స్టవ్ పై పెట్టుకున్నాను నేను. దీనికి 1 కప్పు వరకు పంచదార వేసుకున్నాను. షుగర్ని 1 కప్పు వరకు పడుతుంది. నేను 150 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను పిండిని. దాంట్లో కొంచెం వాటర్ వేసేసి బాగా పాకం వచ్చేంత వరకు కూడా, తీగ పాకం మనకి రావాలి అంటే పాకం వాటర్ లాగా ఉండాలన్నమాట, మరీ థిక్గా ఉండకూడదు. అలా ఒకసారి కలిపేసుకుంటూ హీట్ చేసుకుంటూ ఉంటే అది పాకం వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అలా పాకం వస్తుందండి. చూడండి ఎలా అవుతుందో. ఇది తర్వాత ఏంటంటే ఫ్లేవర్ కోసం మనం ఇలాచీని దంచి పెట్టుకున్నాము, అలాగే జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పాకంలోనే వేసేసుకోవాలి. పాకంలో వేసేసి ఒకసారి అలా కలుపుకోవాలి. అది దాంతోపాటు పంచదార పాకంలో బాగా ఉడుకుతుంది. మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ అయితే వస్తుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కాంబినేషన్లో. ఇలాచి, కాజు, ఇంక పంచదార పాకం సూపర్ ఉంటుందండి. ఇప్పుడు బాగా పాకం వచ్చింది. అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని అలా వేసేసుకోవాలి. వేసేసుకొని అలా కలిపేసుకోవాలండి. ఒకసారి మొత్తం పాకం అంతా కూడా బాల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుకున్నాను. ఇంక మన గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయి, ఎక్సలెంట్ ఉంది టేస్ట్ మాత్రం. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇంక మన గులాబ్ జాములు రెడీ అయిపోయి, చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా మనం తింటమే ఆలస్యం. ఇప్పుడు సర్వింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో మొత్తం సర్వ్ చేసుకున్నాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వంటలు మరిన్ని మీకు మీ ముందుకు చూపిస్తుంటాము. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.